వీలైనంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సాధించిన ఘన విజయాన్ని కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది. కొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై న్యాయస్థానానికి నివేదిక అందించి ఆ తర్వాత నిర్ణయాన్ని ప్రకటించనుంది సర్కార్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఇదే ఊపులో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం. డిసెంబర్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతుంది. బీసీలకు 42% రిజర్వేషన్లకు లీగల్ సమస్యలు ఎదురవడంతో పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. మొత్తం 50% లోపు రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహించేలా ఇప్పటికే అధికారులు నివేదికను కూడా రెడీ చేశారని సమాచారం. ఈ వ్యవహారంలో బీసీ నేతల నుంచి బీసీ వర్గాలు, ప్రజల నుంచి వ్యతిరేకత రాకుండా వివరణ ఇచ్చేలా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కూడా సిద్ధం చేశారని తెలుస్తోంది. ఈ నెల 17న మంత్రివర్గంతో చర్చించి ఎన్నికలకు వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు మోగిన నగారాకు ఇటీవల హైకోర్టు బ్రేకులేసింది. జీవో 9పై హైకోర్టు ఇచ్చిన స్టేపై వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ని డిస్మిస్ చేసింది సుప్రీంకోర్టు. దీంతో బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం మొదటికొచ్చింది. బీసీలకు 42% రిజర్వేషన్లపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ లేఖ రాసినప్పటికీ ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు ఎలాంటి వివరణ ఇవ్వలేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించి ధీమాగా ఉన్న ప్రభుత్వం ఇప్పుడున్న పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలనే కృతనిశ్చయంతో ఉంది. అయితే బీసీ రిజర్వేషన్ల మీద ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది రాజకీయంగా చర్చ జరుగుతోంది. బీసీల రిజర్వేషన్లపై పంచాయతీరాజ్ చట్టం 285A ప్రకారం రిజర్వేషన్లు 50% మించి ఉండరాదని గతంలో హైకోర్టు, సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చాయి. బీసీల రిజర్వేషన్లపై అసెంబ్లీలో చట్ట సవరణ చేసి గవర్నర్కు పంపినా ఇంకా ఆమోదం లభించలేదు. కోర్టులో నిరాశ కలగడంపై ప్రభుత్వం దిక్కుతోచని స్థితిలో ఉంది. దాదాపు 20 నెలల నుంచి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడంతో గ్రామస్థాయిలో అభివృద్ధి కుంటుపడుతుందని ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం బీసీ డెడికేషన్ కమిషన్ వేసి జనాభా లెక్కల సేకరణలో బీసీల జనాభా 56.33% దాటింది. బీసీలను అభివృద్ధిలోకి తీసుకురావడంలో భాగంగా వారికి రిజర్వేషన్లను 42%కి పెంచాలని ప్రభుత్వం నిర్ణయిస్తూ జీవో 9ని విడుదల చేసింది. అయితే రిజర్వేషన్ల పెంపు ప్రక్రియ చట్ట ప్రకారం చేపట్టాలి. పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285 క్లాస్ ఏకు సవరణ తీసుకురాకుండా ఇది సాధ్యం కాదు. ఈ నెల 17న నిర్వహించే కేబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కోర్టులో ఉన్న విచారణ, బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలన్నీ కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సీఎం తెలిపారు. మరోవైపు హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ నెల 24 వరకు రిజర్వేషన్లు, ఎన్నికల నిర్వహణ తేదీలు తెలపాలని హైకోర్టు ప్రభుత్వానికి స్పష్టం చేసింది. దాదాపు 20 నెలలుగా కేంద్ర ఆర్థిక సంఘం నిధులు, ఇతర గ్రాంట్లు నిలిపివేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఆలోచనలో పడింది. స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోవడంతో కేంద్రం వద్ద దాదాపు 3,000 కోట్ల నిధులు నిలిచిపోయాయి. ప్రభుత్వం ఆదేశిస్తే ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని ఎన్నికల కమిషన్ కోర్టుకు తెలిపింది. ఈ నెల 17న జరిగే కేబినెట్ సమావేశంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 42% బీసీ రిజర్వేషన్లకు కోర్టులు బ్రేకులు వేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తిగా మారింది. ఈ నెల 17న జరగనున్న కేబినెట్ సమావేశంలో పాత పద్ధతి ద్వారా ఎన్నికలకు వెళ్లడంపై నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తుంది. అంతేకాకుండా ప్రభుత్వ పరంగా చేసిన ప్రయత్నాలన్నీ ప్రజలకు చెప్పుకుంటూ కాంగ్రెస్ పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించి అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్టు సమాచారం. దీని ద్వారా బీసీలకు తగిన న్యాయం చేస్తున్నామన్న సంకేతాన్ని ప్రజలకు ఇవ్వనుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం.